హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న మా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, అలాగే మా మిత్రులకి, మా సహోదరులకి, అలాగే మా అభిమానులకి, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది? పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉందా, లేదంటే వారు ఇప్పుడు చేస్తున్న ఆచరణలో పెట్టవలసినవన్నీ పేద ప్రజలకు ఉపయోగపడాయా అంటే పడతాయా లేదా అనేది తర్వాత తెలియాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అనేక సంక్షేమ పథకాలు అనేవి గాలికి వదిలేసింది. ముఖ్యంగా సూపర్ 6 హామీలు వీరు అధికారంలోకి రావడం కోసం సూపర్ 6 హామీలను గాలికి వదిలేశారు. మహిళా ఉచిత బస్సు కానీ, లేకపోతే గ్యాస్ సిలిండరు ఫెన్షన్ తప్పితే రైతు భరోసా దగ్గర నుంచి అన్నీ, తల్లికి వందనం దగ్గర నుంచి నీకు 15,000 అంటూ అనేకం ప్రజలకు ఇచ్చారు. వాటన్నిటిని గాలికి వదిలేశారు. అలాగే ఇంకా ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ అయ్యారు. 2024లో నష్టపోయింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వారి పార్టీ. అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అమలు చేసినప్పటికీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయారు. ప్రజలు ఆయన నమ్మడం లేదు. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే ఈ ప్రజలు ఓడించారు. మనము హామీలు అయితే ఇచ్చాం, ఈ ఇచ్చిన హామీలన్నీ చేస్తే మనల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఓడిస్తారేమో అని అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు నెరవేర్చడంలో మాత్రం ఈ ప్రభుత్వం వెనుకంజ వేసిందనే చెప్పాలి. ఒక సంక్షేమ పథకాలే కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానీ, నిరుద్యోగులకు సంబంధించి కానీ, మెగా డిఎస్సీ లాంటివి కానీ అనేకం కూడా గాలికి వదిలేశారు. వారు ప్రస్తుతం అమరావతిని అభివృద్ధి చేయడంలోనే వారు కేంద్రీకృతమయ్యారు. లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అమరావతి మీదనే పెడతా ఉన్నారు. పెట్టనివ్వండి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా తీసుకొచ్చి అమరావతిలోనే కేంద్రీకృతం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. అలాగే మరీ ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా వీరు హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కానివ్వము, జగన్మోహన్ రెడ్డి నీ వల్ల కావట్లేదు, మాకు అధికారం ఇస్తే మేము అడ్డుకుంటాం విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పినటువంటి పెద్దలు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పురంధేశ్వర్ గారు కానీ, వీరెవరైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు పరిపాటిగా అత్యంత వేగంగా ప్రైవేటు పరం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం లేదు. మరీ ముఖ్యంగా ఎందుకు వేగంగా వెళ్తున్నారు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి చాలామంది ఉద్యోగులని డిప్యుటేషన్ మీద వేరు రాష్ట్రాలకు పంపిస్తున్నారంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసే వారిని చాలామందిని వారి ఐడి కార్డులు తీసుకుని బయటికి పంపించారు. వారు మాత్రం కొన్ని రోజులుగా ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వారికి వెళ్ళి ఒక భరోసా ఇచ్చారు. మేము ఖచ్చితంగా మీ పరిశ్రమ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఆయన కలవడానికి వెళ్ళిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్ని నాకు తెలియదే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందా అని మాట్లాడారంటే ఈ ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ఆలోచన చేయాలి. మరీ ముఖ్యంగా ఇంకొక ఖచ్చితమైన ఉదాహరణ చెప్పాలి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఖనిజం అది ఇంకా అభివృద్ధి చెందుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేరే కొత్తగా ప్రైవేట్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి మెటల్ ప్లాంట్కి మీరు ఖనిజాలు కేటాయించండి అని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అడిగారు అంటే మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో సంవత్సరాలుగా విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే దాని మీద ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి ఆలోచించాలి. ఏది ఏమైనా రాష్ట్రంలో వీరిచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి వారు స్వతహాగా వారి కోసం మనము జోబిల్ నింపుకోవడం కోసమో, లేకపోతే జమేలీ ఎన్నికలు అంటుంది కేంద్ర ప్రభుత్వం. జమేలీ ఎన్నికలు వస్తే కనుక మనం ఎన్నికల ఖర్చు నిమిత్తం డబ్బులు పోగేసుకోవాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో మద్యం పారుతూ ఉంది. గంజాయి మత్తులో రాష్ట్రం ఏ విధంగా నడుస్తూ ఉందో మనందరికీ తెలిసిందే. పిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే దీని మీద ఒక సమీక్ష సమావేశం జరపడానికి మన రాష్ట్ర క్యాబినెట్కు సమయం లేదంటే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో ఆలోచన చేయాలి. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా అయినా పేద ప్రజల కోసం పనిచేయాలని 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను పేద ప్రజల కోసం నెరవేర్చాలని
కోరుకుందాం. మరొకసారి మన సబ్స్క్రైబర్స్ అలాగే మా వ్యూవర్స్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే.